బాబాసాహెబ్ అంబేద్కర్ తన భుజస్కంధాల పైన వేసుకొని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిరంతర కృషితోని అవిశ్రాంతమైనటువంటి పట్టుదలతోని ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ భారత రాజ్యాంగాలన్నిటిని కూడా సంస్కృతులను అన్నిటిని కూడా చక్కగా పటిష్టంగా అధ్యయనం చేసి సమగ్రంగా అధ్యయనం చేసి భారతదేశంలో ఉన్నటువంటి వివిధ మతాలు కులాలు సంస్కృతులు భాషలు ఉన్నటువంటి ఈ దేశానికి ఈ దేశ ప్రజలందరినీ కలిపి సమైక్యంగా ఉంచగలిగినటువంటి సాధనం ఏది ఉండాలంటే అటువంటి భారత రాజ్యాంగాన్ని రచించాలనేటువంటి ఒక పట్టుదలతో ఈ రోజు ఈ దేశాన్ని సమిష్టిగా సమైక్యంగా నిలపగలిగినటువంటి 76 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని మనుగడ కొనసాగించగలిగినటువంటి ఒక పెద్ద చట్టాన్ని మనకి ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మనమందరం కూడా గుర్తించాలా, ఆయనను స్మరణ చేసుకోవాలి. ఏంటి ఈరోజు విశిష్టత అంటే, మరి ఆయన శ్రమపడి కష్టించి రాసినటువంటి రాజ్యాంగాన్ని 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన మన భారతదేశ రాజ్యాంగ సభ ఆమోదించింది. ఆయన మరి రాసినటువంటి దాన్ని ఆమోదించింది. ఇక్కడ ఒక మాట చెప్పాలా, ఈ మధ్య కాలంలో ఈ మతోన్మాదవాదులు ఒక రకమైనటువంటి దుష్ప్రచారాన్ని చేస్తా ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడైనా రాసింది, 7 మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా బిఎన్ రావు అనేటైననే అసలు ఈ గ్రంథకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ కాదు, అది తప్పుగా ప్రజల్లో పోతా ఉందని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా మరి ఈ యొక్క మతోన్మాద ప్రేరిత వ్యవస్థలు కానీ చేస్తూ ఉన్నాయి. నేను ఈ సందర్భంగా మీకు అందరికి మనవి చేస్తా ఉన్నా, ప్రజానీకానికి కూడా మనవి చేస్తా ఉన్నా, భారత రాజ్యాంగ సభను దాన్ని సభ ద్వారా 7 మంది సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ నిర్మాణ కమిటీ, దాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ అంటారు. ఆ కమిటీకి చైర్మన్ బాబాసాహెబ్ అంబేద్కర్. 7 మంది సభ్యులు ఉన్నారు దాంట్లో. ఆ 7 మంది సభ్యుల్లో ఈ రాజ్యాంగ సభ ఆమోదించేటువంటి సమయంలో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అన్నటువంటి ఒక మహామేధావి, ఆయన ఒక సభ్యుడు. ఆయన నిండు సభలో లేచి, అది రికార్డెడ్ గా ఉన్నదండి, నిండు సభలో లేచి, బాబు మేము మాటకే 7 మందిని దీంట్లో సభ్యులం ఉన్నాం, కానీ ఒక ఆయన కుటుంబ సమస్యల వల్ల రాలేదు, ఒక ఆయన విదేశాలకు పోయినాడు, ఇంకొక ఆయన రాజకీయాల్లో మరి చాలా బిజీగా ఉన్నాడు, ఇంకొక ఆయన మరి మధ్యలోనే చనిపోయాడు, మరి నేను కూడా సరిగా లేను, ఈయన ఒక్కడే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే ఈ యొక్క రాజ్యాంగ రచన చేసినాడు, ఆ ఘనత ఆయనకు మాత్రమే దక్కుతుందని చెప్పి రికార్డెడ్ గా ఉన్నది చరిత్రలో. అరే ఇప్పుడు మతోన్మాదులు మరి ఇంకొక దుష్ప్రచారాన్ని తీసుకొస్తే అందుకే మనం బాగా గమనించాలా, చరిత్ర గతిని మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మన హక్కులను ఈరోజు మన ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మహిళలు కూడా ఈరోజు గర్వంగా సగౌరవంగా అందరితో సమానంగా బ్రతకగలుగుతున్నారు. ఈ విధంగా మనం బహిరంగంగా మాట్లాడగలుగుతున్నాం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దయా భిక్ష అన్నది అది రాజ్యాంగం ద్వారా మనకు వచ్చిందన్నటువంటి వాస్తవాన్ని ముఖ్యంగా ఈ యొక్క భారత జనాభాలో 85% ఉన్నటువంటి ఈ బడుగు బలహీన వర్గాలు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, మరి వెనుకబడినటువంటి వర్గాలు, మైనారిటీ వర్గాలు, మహిళలు ఈ రోజు గమనించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికి గుర్తు చేస్తా ఉన్నా. మరి ఇప్పుడు ఈ రాజ్యాంగం లేకపోతే ప్రజాస్వామ్యం మనగడ లేదు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పిన, ఇది కేవలం ఒక చట్ట ప్రతి కాదు, ఇది ఒక జీవన విధానం. ఈ జీవన స్రవంతిని భారతదేశ భవిష్యత్ జీవన విధానాన్ని నిర్దేశించేటువంటి ఒక పటిష్టమైనటువంటి సాధనం భారత రాజ్యాంగం. దీన్ని మనం నిరంతరం కాపాడుకోవాలి. ఆయన ఇంకొక మాట చెప్పినాడు, ఈ రోజు నేను మీకు చెప్తా ఉన్నా, మనము ఈ రోజు మనకందరికి రాజకీయ స్వాతంత్రం వచ్చింది, మనం బ్రిటిష్ వాళ్ళ నుంచి బయటకు వచ్చాం, కానీ రాజకీయ స్వాతంత్రం ఒక్కటి వస్తే సరిపోదు, మనకు సామాజిక స్వాతంత్రం రావాలా, సాంఘిక సమానత్వం రావాలా, అదేవిధంగా ఆర్థిక సమానత్వం రావాలా. ఇక్కడ ధనికులు పేదలు అన్నటువంటి తేడాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సర్వ సమానంగా సమాన హక్కులతో భుజం కలిపి ముందుకెళ్లేటువంటి సమాజం నిర్మాణం జరిగినప్పుడే ఈ ప్రజాస్వామ్యం అంటే నీకు ఏదైతే రాజకీయ ప్రజాస్వామ్యం ఉందో అది సార్థకమవుతుంది. లేకపోతే ఈ యొక్క రాజకీయ ఇండిపెండెన్స్ మనకు వచ్చినటువంటి స్వాతంత్రం వ్యర్థం అవుతుందని కూడా చెప్పాడు. ఇంకొక మాట చెప్పాడు మిత్రులారా, ఎందుకంటే ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవం మనం అర్థం చేసుకోవాలా. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు బయట, మనం జవాబు చెప్పాలా మనం. అందుకే ఎందుకంటే ఒక్కటి చెప్పాలి, ఆయన ఇంకొక మాట చెప్పాడు,
అయ్యా ఈ భారత రాజ్యాంగం అన్నది యుద్ధ సమయంలోను శాంతి సమయంలోను ఈ దేశాన్నంతా కూడా సమైక్యంగా నిలపగలిగేటువంటి ఒక పటిష్టమైనటువంటి సాధనం ఇది. అయితే దీని యొక్క పటిష్టత ఇది చాలా మంచిది. దీని యొక్క పటిష్టత ఎవరిపైన ఆధారపడి ఉంది? మనం ఎన్నుకున్నటువంటి పాలకులపైన ఆధారపడి ఉంది. మనం ఈ భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలమే సార్వభౌములం, ఈ దేశ పౌరులమే సార్వభౌములం. మనకు పైన ఎవరు అధికారులు, ఎవరు రాజులు లేరు. ఇక్కడ రాజులు రాజ్యాలు పోయినాయి, మరి ఈరోజు సామంత రాజులు లేరు. ప్రజలే సార్వభౌములు రాజ్యాంగం కింద. కాబట్టి ఈ రాజ్యాంగం కింద ప్రజలే సార్వభౌములైనప్పుడు మనం ఎన్నుకున్నటువంటి పాలకులు మంచి వాళ్ళైతే ఈ రాజ్యాంగాన్ని చక్కగా అమలు చేస్తే ఇది చాలా మంచి రాజ్యాంగం. లేదా పాలకులు స్వార్థపరులై చెడ్డవారైతే రాజ్యాంగం కూడా విఫలమవుతుంది, చెడ్డదవుతుంది. కాబట్టి ఈ బాధ్యత వారిపైన ఉంది. మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఎటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుంచి మనం ఏ విధంగా మనము దీన్ని మరి రాజ్యాంగం నిలబెట్టుకోవాలా? ఈ రాజ్యాంగం లేకపోతే నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా, ఈ రాజ్యాంగం చదివిన వ్యక్తులంగా, ఈ రాజ్యాంగం మనం చూస్తున్నటువంటి వ్యక్తులంగా, న్యాయవాదులంగా మేమందరం 41 సంవత్సరాలు నా యొక్క ఈ యొక్క ప్రజా జీవనంలో నేను మరి చూసినది నేను మీకు అందరికీ చెప్తా ఉన్నా, ప్రతి పౌరుడికి కూడా చెప్తా ఉన్నా. రాజ్యాంగం అన్నది లేకపోతే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, మహిళలకు ఎటువంటి కూడా మరి భవిష్యత్తు లేదు. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి 85% ప్రజల పైన ఉంది. మీరు జాగ్రత్త. మతం ముసుగులో ఈరోజు మతం పేరిట మనం అందరినీ కూడా తప్పుదో పట్టించి మతోన్మాదులను చేసి, ఇప్పుడే మా మిత్రుడు ఒకరు చెప్పాడు, ఏదైనా జరిగితే ఎక్కడైనా ఏదైనా దాంట్లో కూడా అంటే ఈ బలహీన వర్గాల వారే కనపడతారు, వేరే వాళ్ళు కనపడరు. 5% మంది దేశాన్ని వెళ్తా ఉన్నారు. మరి ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం ఎక్కడుంది? మనం ఆలోచించాలి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటి లాస్ట్ చెప్పి నేను ముగిస్తాను. భారత ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా హీరో వర్షిప్ ఉండరాదు, వ్యక్తి ఆరాధన ఉండరాదు. వ్యక్తి ఆరాధన ఉంటే మరి నిజంగా నీకు ఒక మంచి భక్తి ఉంటే ఆ భక్తి అనేది రాజకీయాల్లో పనికిరాదు. నీకు భక్తి ఉంటే నీకు మోక్షానికి మార్గం వస్తుందేమో కానీ రాజకీయాలలో భక్తి, రాజకీయాలలో వ్యక్తిగత పూజ ఇది మొదలైతే ఇది నియంతృత్వానికి దారితీస్తుంది. అటువంటి పోకడలు ఈ రోజు భారతదేశంలో మనకు కనపడతా ఉన్నాయి. ఒక పక్క రాజ్యాంగానికి మొక్కుతా ఉన్నారు, ఒక పక్క బాబాసాహెబ్ అంబేద్కర్ కు దండలేస్తా ఉన్నారు, మరొక పక్క ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనువాద మతోన్మాదాన్ని తిరిగి ఆ సామ్రాజ్యాన్ని స్థాపించాలన్నటువంటి ఆ ప్రయత్నంలో సమిధలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారు ఈరోజు అవుతున్నారని చెప్పి ఇప్పటికైనా మీరు మేలుకొనాలా. మతం వ్యక్తిగతం, మానవత్వం సార్వజనీనం. కాబట్టి మనం మతాన్ని కాదు, మతం నీ వ్యక్తిగతంగా ఏదైనా చేసుకోగాని, కానీ సమాజానికి కూడా ఆలోచించినప్పుడు రాజ్యాంగమే మనకు రక్ష, మరి మతం కాదు మనకు భిక్ష అని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మరి ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పి నా మిత్రుడు విజయ్, అదేవిధంగా కళాకారుల బృందం ఆయన స్పీచ్ ఎంత ఇచ్చినా అది ఒకసారి విని 2 రోజుల తర్వాత మర్చిపోతాం. కానీ పాటలన్నవి ఎప్పుడు కూడా మన యొక్క చెవుల్లో రిక్ అవుతా ఉంటాయి. ఎందుకంటే ఇవి ఏదైనా గుర్తొస్తుంది, మనలో ఒక ఆవేశం వస్తుంది, ఒక చైతన్యం వస్తుంది, మనల్లో కూడా ఎక్కడ లేనటువంటి ఏదో మన ఒక ఊపు వస్తుంది. మరి అటువంటి పాటలతో ముఖ్యంగా దేశభక్తిని, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆదర్శాలను, ఆయన సిద్ధాంతాలను ఈ విధంగా ముందుకు తీసుకెళ్తూ అందరికీ కూడా అర్థమయ్యేటువంటి భాషలో ఎక్కడ ప్రమాదం మనకు పొంచి ఉంది, ఎక్కడ మనకు రక్షణ ఉంది అన్నటువంటి మంచి అర్థంతో పాటలు పాడుతూ మనం అందరిని అలరించినటువంటి విజయ్ బృందానికి నేను హృదయపూర్వకంగా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీకు అందరికి కూడా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఇటువంటివి ఇంకా సాంఘిక పరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలు, ఈ కల్చరల్ యాక్టివిటీస్ చేసినప్పుడు తప్పనిసరిగా నా వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉంటాను. నా జీవితంలో మన జాతుల సమైక్యతకే నేను కృషి చేశాను. ఎక్కడ కూడా ఏనాడు ఇప్పుడు నా ముందు చిన్న పిల్లలుగా ఉన్నటువంటి అనేకులు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ నేను మీ కొరకు, మన జాతి కొరకే నేను పనిచేస్తానని చెప్పి మరొకసారి ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాల సాక్షిగా చెబుతూ నేను సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ జయరాజన్.